సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాము. నీ యజమానుని స్త్రీలను నీ కవిగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవనుకొని నీ ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చెదను. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించ చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న వారి గురించి ఇప్పుడు వాక్యం చెప్పట్లా, దేవునిని ఎరుగని వారి గురించి చెప్పలా. ఇక్కడ అసలు దేవుడు అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, యథార్థత అంటే ఏంటో, సత్యం అంటే ఏంటో తెలియని వారి గురించి వాక్యం ఇక్కడ చెప్పట్లా. మరి ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ వాక్యము అంటే, దేవుడు తెలిసి, వాక్యము తెలిసి, భక్తి తెలిసి, ఉన్నతమైన అధికారము కలిగి ఉండి, సమస్త సుఖభోగములతో, సమస్త సౌఖ్యములతో సమస్తమును సమకూడి జరిగిన నకముఖాల రాజ్యమును వ్యాపింపచేసి అన్ని రకాల సౌకర్యములతో, హోదాతో, గొప్పతనముతో నింపబడిన ఒక వ్యక్తిని గురించి మాత్రం ఇక్కడ రాయబడింది. చూసారా? ఇంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్న దావీదు అనే ఈయన గురించి నాతాను అను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నీ యజమానుని స్త్రీలను నీ కవిగిట చేర్చి. యజమానుడంటే పైవాడు, యజమానుని కింద ఉన్నటువంటి వారు, ఆయన కంటే దిగువ స్థాయిలో ఉన్నవారు దాసులు అనబడవచ్చు. యజమానుడి అంటే నీకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి యొక్క స్త్రీలను నీకు అప్పగించాను అంటున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉండిన వారి యొక్క పరిస్థితులను నీకు సొంతమగునట్లు చేశాను అంటున్నారు. అవును, ఎవరికో చెందవలసిన దీవెనను నీకిచ్చాను అని చెప్పినట్టుగా దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవనియు, నేను నిన్ను నమ్మి నువ్వు నాకు నమ్మకంగా ఉంటావని, నా యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావన్న ఉద్దేశంతో నేను ఇలా చేశాను. అయితే ఇంకా ఏం చేసిన అంటున్నారు, ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించితిని అన్నారు. ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించాను. ఒకటి చేర్చాను అన్నారు, రెండవది అప్పగించాను అని చెప్పారు. మొదట ఏం చెప్పినారు? చేర్చాను అన్నారు, రెండవది అప్పగించాను అంటున్నారు. అవును, దేవుడు మనము వాటిని చూసి సంతోషించినట్లు అనేకమైన వాటిని, అంటే పాపము తప్ప తన బిడ్డలకు యోగ్యమైనవి ఏవో తన బిడ్డలకు ఇచ్చుటకు ఏది దేవుని చిత్తమో వాటన్నిటిని చేర్చగల సమర్థుడు. చేర్చారు. ఏది మనకు అవసరమో దాన్ని మన దగ్గరకు చేర్చారు. మనం వాటిని స్వతంత్రించుకున్నట్లు, మనం వాటిని పొందునట్లు, మనం వాటిని స్వాధీనపరచుకున్నట్లు వాటిని మన యొద్దకు చేర్చారు. దేవుడు చేర్చారు.
మనం ప్రయాసపడినా కానీ అది దొరకకపోవచ్చు. కానీ దేవుడు చేర్చారు. ఇక్కడ కొంచెం చూడండి, దేవుడు చేర్చారు. ప్రియులారా, దేవుడు ఎన్ని రకాలుగా మనకు చేరుస్తున్నారు. సైకిల్ లేకుండా కాలి నడకతో ఉండిన మనకు దేవుడు సైకిల్ని మన దగ్గర చేర్చినాం. అది తర్వాత 2 చక్రాల బళ్ళు మన దగ్గర చేర్చను. అది తర్వాత ఇంకా కొంతమందికి అయితే 4 చక్రాల వాహనాలు చేర్చను. అది తర్వాత ఇల్లు లేని వారికి ఇల్లు చేర్చను. అది తర్వాత వివాహం కాని వారికి, ఉద్యోగాలు లేని వారికి వివాహాలు చేర్చారు. వివాహములు జరిగినట్లు చేర్చినారు, సిద్ధం చేసినారు. అలాగే ఉద్యోగము పొందినట్లు ఉద్యోగము దగ్గరకు చేర్చినారు. ఇలా అనేకమైన వాటిని చేర్చి అనారోగ్యంతో బాధపడుతున్న మన జీవితాల్లో, అనేక రకాల సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న మన బ్రతుకుల్లో నెమ్మదిని మన దగ్గరకు చేర్చి, సుఖ సౌఖ్యములను మన దగ్గర చేర్చి, ఆరోగ్యమును మన దగ్గర చేర్చి, దేవుని కృపను మన దగ్గర చేర్చి, ఆయన సంతోషమును మన దగ్గరికి చేర్చి, సమాధానమును మన దగ్గరికి చేర్చి, ఇలా అనేక విధాలుగా దేవుడు మన యొద్దకు లెక్కలేనన్ని వాటిని ఏం చేసినారైనా చేర్చారు. చేర్చిన దేవుడు ఆయన. ఒకప్పుడు ఏమి లేదు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఆ కాలుకి వేసుకున్న చెప్పు, ఈ కాలుకి వేసుకున్న చెప్పు, 2 చెప్పులు మేకులు 100 మేకులు కుట్టుకునే ఉన్నాను. పాత చెప్పులకే మేకులు 100 మేకులు. ఎక్కడన్నా రాయి తొక్కాను అనుకోండి, చెప్పులు వేసుకుని వెళుతూ ఆ కింద నుంచి పైకి తగిలేది. ఈ పైకి తగిలి పైన కాలికి గుచ్చుకుంటూ ఉండేది. అంటే పైన ఉన్నది కూడా ఆ కింద తగలగానే పైకి పొడుచుకునేది. చూసారా? కానీ మరి నా యొద్దకు ఒకప్పుడు వాటిని వేసుకున్నాము, అవి దేవుడు నాకు ఇచ్చినారు. కానీ ఇప్పుడు నా యొద్దకు అనేకమైన చెప్పులు జోళ్ళను, షూస్ను చేర్చి, చెప్పులు జోళ్ళను చేర్చి, అనేకమైన వాటిని వేసుకోమని చేర్చి, సైకిల్తో ఉన్న వారికి బండిని చేర్చి, ఇల్లు లేని వారికి ఇంటిని చేర్చి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని చేర్చి, క్షేమము లేని వారికి క్షేమమును చేర్చి, డబ్బు లేని వారికి డబ్బుని చేర్చి, నెమ్మది లేని వారికి నెమ్మదిని చేర్చి, కుటుంబంలో సమాధానం లేని వారికి సమాధానము చేర్చి, ఐక్యత లేని వారికి ఐక్యతను చేర్చి, ఇలా అనేకమైన వాటిని చేర్చి ఎందుకు చేర్చినారు? నమ్మకంగా బ్రతకమని. చదువు లేని వారికి చదువును చేర్చి, పని లేని వారికి పనిని చేర్చి, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులను చేర్చి, సంతృప్తి పరచాలని చేర్చి, బంగారం లేని వాళ్ళకి బంగారమును చేర్చి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు చేర్చి, ఇంట్లో సామాన్లు లేని వారికి సామాన్లను చేర్చి, ఇలా అన్ని రకాలుగా దేవుడు సమస్తమును చేర్చి నన్ను వెంబడించమన్నారంతే. నమ్మకముగా వెంబడించు, ఇంకా నమ్మకంగా వెంబడించు. నేను కావలసిన వాటన్నిటిని నీ యొద్దకు చేర్చాను. దేవుడు చేర్చేశారు. ఒకప్పుడు మనకి ఈ పరిస్థితులన్నీ లేవు కదా. ఇప్పుడు కనబడుతున్నవన్నీ దేవుడు నా యొద్దకు చేర్చినవే. కానీ కొందరి నుంచి మనం వినేది ఏమిటంటే, నా కష్టార్జితము చేత, నా తెలివి చేత వీటన్నిటిని నేనేం చేశాను, నా యొద్దకు చేర్చుకున్నాను అని చెప్పేదారు. నిజమే. మన సహవాసమునకు ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చినారు. వాళ్ళకి సంతానం లేదు. అప్పటికే వాళ్ళకి వివాహం అయి 6 సంవత్సరాలు అయింది. ఏదో కలుగుతుంది కానీ అబార్షన్ అయిపోతాను, నిలబట్టలా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినారు, మాకు సంతానం లేదు, సాధారణమైన పరిస్థితుల్లోనే మేము ఉన్నాం అని. ఒక సాధారణమైన స్థితిలో ఉన్న మనుషులు మన ఫెలోషిప్ సహవాసానికి వచ్చినారు. అయితే వచ్చిన తర్వాత వారి నిమిత్తమైన మనం ప్రార్థన చేసినప్పుడు వారు కూడా వాక్యం విని పాపములను ఒప్పుకుని మారు మనసు
పొంది భక్తులు నమ్మకంగా మన ఫెలోషిప్ సహవాసానికి నమ్మకంగా బ్రతుకుతున్నారు. దేవుడు ఏం చేసినారు? అట్టి వారిని కనికరించి 2 బాబుల్ని, ఆ బాబుల తర్వాత లాస్ట్లో ఒక పాపని ఇచ్చారు. అంతేకాదు, ఈ రోజున వారు చెప్తున్నారు, రాత్రికాలమందు మేము అక్కడ పోయి వెళ్ళినప్పుడు, నేను 2 అంతస్తుల బిల్డింగ్ కొనుక్కున్నానండి అన్నయ్య గారు. నేను పలానా స్థలంలో పలానా రోడ్లో ఒక ఇళ్ల స్థలం కొనుక్కున్నాను, పలానా స్థలంలో 2 అంతస్తుల బిల్డింగ్ కొనుక్కున్నాను, ఇంకా నా వ్యాపారము అన్ని విధాలుగా బాగుంది, నా పరిస్థితి చాలా మంచిగా ఉందని చెప్పి సంతోషంగా ఆ వ్యక్తి వచ్చి నా దగ్గర చెప్తూ ఉన్నారు. దేవుడు ఏం చేసినారు? సహవాసానికి ఎప్పుడైతే ఆయన నమ్మకంగా వచ్చి సహవాసానికి వచ్చి నమ్మకంగా సహవాసమును దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు సంతానమును చేర్చారు, వ్యాపారమును చేర్చారు, ఇళ్ళ స్థలంలోను చేర్చారు, 2 అంతస్తుల బిల్డింగును చేర్చారు. ఆ సామర్థ్యము ఆయనకి ఇచ్చారు. ఆయన సహవాసములో ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు ఆ కార్యము చేసినారు. నిజమే ప్రియులారా, నీ యొద్దకు చేర్చి నీ యజమానుని స్త్రీలను నీ యొద్దకు చేర్చి ఎవరికో చెందవలసిన దీవెనలను, ఎవరికో చెందవలసిన ఆశీర్వాదములను నువ్వు నమ్మకంగా ఉంటావని, నువ్వు స్థిరంగా ఉంటావని, భయభక్తులు కలిగి నాకు సాక్షిగా బ్రతుకుతావని నీ యొద్దకు చేర్చి, వివాహము లేని నీకు వివాహమనే ఆ వ్యవస్థను నీ యొద్దకు చేర్చి, నీ బ్రతుకులో క్షేమం అంటే ఏంటో తెలియని నీ జీవితంలో క్షేమమును కలిగి బ్రతుకున్నట్లు నీ యొద్దకు చేర్చి, ఇలా అనేక విధాలుగా ఒక మంచి స్థాయిలో నువ్వు ఉండవలన ఉద్దేశంతో నీ అవసరతను ఎరిగి నీ యొద్దకు వాటిని చేర్చి నిన్ను తృప్తిపరచునట్లు నేను నిన్ను సిద్ధం చేసినాను. దేవుడు చేర్చారు అనేకమైన వాటిని. ఆయన చేర్చగలరు, ఏలవేసి పిలిచి చేర్చగలరు. బిగబట్టవద్దని అప్పగించమని దిక్కులకు ఆయన ఆజ్ఞ ఇవ్వగలరు. కాబట్టి ఇప్పుడు నీ యొద్దకు చేర్చి అన్నారు. ఇంకా ఏం చెప్పినారు? యోధా వారిని, ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించితిని. చేర్చి అని కొద్దిగా విన్నాం. నీకు అప్పగించితిని. ఎన్ని అప్పగించినారు? ఈ రోజున దేవుడు ఎన్ని అప్పగించినారు? అన్నము లేని స్థితిలో, అన్నము లేని కాలములలో, ఆకలితో అలమటించుచున్న సమయాలలో దేవుడు మనము ఆకలి తీరా భోజనము చేయనట్లు అనేకమైనటువంటి దీవెనలను మనకు ఏం చేశారు? అప్పగించి, అనేకమైన దీవెనలను మనకు అప్పగించి నమ్మకంగా ఉండు, స్థిరపడు, అటు ఇటు ఊగిసలాడకు, స్థిరపడు అని దేవుడు అప్పగించి, ఒక పరిచర్యను మనకు అప్పగించి, ఇప్పుడు నేనున్నాను, ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయన పరిచర్యను నాకేం చేశారు? అప్పగించేశారు. దేవుడు అప్పగించి, పరిచర్యను అప్పగించి, విశ్వాసులను అప్పగించి, ఆయన స్థలమును అప్పగించి, ఆయన ఇంకెన్నెన్నో సావాసమునకు కావలసిన వాహనములను అప్పగించి, సావాసమునకు కావలసిన ఎన్నెన్ని అవసరమవుతాయో వాటన్నిటిని నాకు అప్పగించి, ఏవేవి అవసరమైనయో వాటన్నిటిని నాకు అప్పగించి నమ్మకంగా ముందుకు సాగమన్నారంతే. అప్పగించి. ప్రియులారా, ఈ రోజున మన జీవితాల్లో
ఒకప్పుడు ఏది లేదని చింతించి, ఏది లేదని కన్నీరు కాచి, ఏది లేదని తల్లడిల్లిపోయి, ఏది లేదని కలవరంతో ఇబ్బందితో మన పరిస్థితులు, ఒక ఇల్లు అద్దెకు తీసుకోవడానికి మంచం కూడా పట్టని పరిస్థితుల్లో, కింద పడుకుంటే చాలే అనుకునే పరిస్థితుల్లో ఉండిన మన జీవితాల్లో దేవుడు ఈ రోజున విశాలమైన పరిస్థితులను మనకు అప్పగించి, ఆస్తిని అప్పగించి, తిని తృప్తి పొందే అంతగా కృపను అప్పగించి, అనేకమైన వాటిని అప్పగించి, భర్తలే వివాహము కాక ఇబ్బంది పడుతున్న స్త్రీవైన నీకు దేవుడు ఎక్కడో ఒక అబ్బాయిని సిద్ధం చేసి ఆ భర్తను నీకు అప్పగించి, వివాహము నీ ముఖం చూసి, నీ ముఖములో సరైన కళాకాంతి లేని నీ ముఖమును చూసి ఎవరు చేసుకోవడానికి ముందు రాని నీ జీవితంలో ఒక అమ్మాయిని నీకు ఏం చేసి అప్పగించి, ఒక అమ్మాయిని అప్పగించి, నీ ముఖములో సరైన ముక్కు, సరైన కళ, కాంతి, ఏమి అందమనేది ఏంటో తెలియకుండా ఏదో ఒక ముఖం కలిగిన నువ్వు తృణీకరించబడుతున్న నీ పరిస్థితిని బట్టి కాక దేవుడు నిన్ను అలా వదలడానికి ఇష్టపడక నీకు ఒక అమ్మాయిని అప్పగించి, లేక ఒక అబ్బాయిని అప్పగించి, ఒక దిక్కుమాలిన స్థితిలో ఉన్న మనిషికి నీకు ఇలాంటి వాటిని అనేకమైనవి దేవుడు మనకు అప్పగించారు. అంతేకాదు, భక్తిలో సరైన స్థితి లేకుండా, సరైన పరిస్థితి ఏంటో తెలియకుండా బ్రతుకుతున్న మనిషి జీవితానికి విశ్వాసములో ఎదుగు నిమిత్తము, భక్తిలో ఎదుగు నిమిత్తము, ప్రార్థనలో ఎదుగు నిమిత్తము, వాక్యములో ఎదుగు నిమిత్తము, నీతిలో ఎదుగు నిమిత్తము, దేవుని ఈ రాజ్యమును కనుగొని నిమిత్తము, దేవుని వెదుకు నిమిత్తము, నిరీక్షణ కలిగి బ్రతుకు నిమిత్తము దేవుడు నీకు ఒక సహవాసమును అప్పగించి, భక్తిలో సాగుతావనియు, భక్తిలో పెంచబడతావనియు, ఆయనదైన సంఘములో, ఆయనదైన దొడ్డిలో, ఆయనదైన ఇంటిలో ఉంచబడినట్లు సహవాసమును నీకు అప్పగించి, నమ్మకంగా ఉండు. నువ్వు స్థిరపడి అనేకులను స్థిరపరచు. నువ్వు సత్యమందు స్థిరపడి అనేకులను సత్యమందు స్థిరపరచు. నువ్వు భయభక్తులు కలిగి జీవించి అనేకులు భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లు అనేకులకు నువ్వు మాదిరికరంగా బ్రతుకు అని అనేకమైన వాటిని అప్పగించి. ఎన్ని అప్పగించినారండి ఈ రోజున? ఇక్కడ కూర్చున్న మీలో, లేక లైవ్లో వాక్యం వింటున్న వారి జీవితాల్లో, లేక మరొక విధంగా టీవీలో వాక్యం వింటున్న వారి జీవితాల్లో దేవుని యొద్దకు రాకమునుపు ఎన్నెన్ని లోపములు, ఎన్నెన్ని లోటులు, ఎన్నెన్ని వెలుతులు, ఎన్నెన్ని పరిస్థితులు, ఎన్ని ఇక్కట్టులు, ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉండింది జీవితము. ఇప్పుడు దేవుడు నీకు లేక మనకు మీకు ఎన్ని అప్పగించినారో ఆ అప్పగించిన అన్ని మీరు ఒక జాబితా రాయమంటే, ఒక లిస్ట్ తయారు చేయమంటే ఎన్నో తయారు చేస్తారు, ఎన్నో రాస్తారు. అప్పగించారు దేవుడు. పిల్లలు లేకుండా బ్రతుకుతున్న వారికి దేవుడు పిల్లల్ని మనకి అప్పగించి పెంచు. భక్తిలో పిల్లలు లేకుండా ఒక దిక్కుమాలిన బ్రతుకులో బ్రతుకుతూ సరైన స్థితి లేకుండా ఉండిన వారిని పిల్లల్నిచ్చి భక్తిలో పెంచమని అప్పగిస్తే నువ్వేం చేశావు? టీవీలో వాక్యమని ఒక సిస్టర్ ఫోన్ చేసినారు. మా అబ్బాయికి 17 సంవత్సరాలండి. వాడు లోకంలో కలిసిపోయి ఇష్టం వచ్చినట్టు లోకంలో తిరుగుతున్నాడండి. మాట వినడం లేదండి. అవును, భక్తిలో పెంచకపోతే ఎక్కడ తిరుగుతారు? మరి లోకంలోనే తిరుగుతారు. కాబట్టి నీకు అప్పగించి పిల్లల్ని భక్తిలో పెంచుతావని నమ్మి దేవుడు నీకు అమ్మాయిలను అప్పగించి, అబ్బాయిలను అప్పగించి, లేక పిల్లలను అప్పగించి భర్తకు భక్తి నేర్పుతావని ఆ భక్తి లేని భర్తను నీకు అప్పగించి, భక్తి లేని భార్యను, భక్తి గల నీకు భక్తి లేని భార్యను భక్తి నేర్పుతావని, విశ్వాసం లేని భార్యకు నువ్వు విశ్వాసం నేర్పుతావని ఆ అమ్మాయిని లేక నీ భార్యని నీకు అప్పగించి
నీకు అప్పగించింది దేనికి? విశ్వాసం లేని భర్తకు, విశ్వాసం లేని భార్యకు, భక్తి లేని భర్తకు, భక్తి లేని భార్యకు నువ్వు వారికి మాదిరికరంగా ఉండి వారికి భక్తి, విశ్వాసము, ప్రార్థన నేర్పిస్తావని నీకు అప్పగించాను. మనుషుల దగ్గర నుంచి మనుషుల్ని వేరు చేయడం దేవునికి పెద్ద కష్టమేమీ కాదు. నువ్వు నేర్పించట్లా. నీ ఏ ఉద్దేశంతో దేవుడు నీకు అప్పగించారో ఆయన చిత్తాన్ని మనిషి చేయట్లా. బ్రతికేది కొద్ది కాలం, జీవించేది కొద్ది కాలం. మనం ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? శాశ్వతంగా ఉండము కదా. బ్రతికిన కొద్ది కాలమైనా నా భర్తని భక్తిలో నడిపించే ఒక మాదిరికరమైన జీవితము, నా భార్యని భక్తిలో నడిపించే ఒక మాదిరికరమైన జీవితము, నా పిల్లల్ని భక్తిలో నడిపించే ఒక విశ్వాసము కలిగిన కుటుంబముగా మేము ఉండాలి. దేవుడు మాకు అప్పగించిన బాధ్యత ఇది అని మనిషి నమ్మకంగా ఉండవలసి ఉండగా ప్రతి వాక్యమును కూడా వాటం మీద పోసిన నీరులాగే వదిలేశారు. మేము ఒక అంకులు ఈ లోకాన్ని విడిస్తే ఆయన నీ సమాధి చేయు నిమిత్తము వెళ్ళాం. సమాధి కార్యక్రమం పూర్తయిన తర్వాత వారి కుమారులలో ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి, అన్నయ్య గారు, మా నాన్న పరలోకం వెళ్తాడంటారా? ఏంటి అంటే ఏం లేదు. మా అమ్మ విషయంలో ఎప్పుడు గొణుగుతూ ఉంటాడు, అనుమానంతో ఉంటాడు, అనుమానం జబ్బుతో ఉన్నాడు, ఎప్పుడు గొణుగుడు సణుగుడుతో ఉన్నాడు, ఎప్పుడు కలవరమే, ఎప్పుడు ఇబ్బందులే పెట్టాడు. పరలోకం వెళ్తాడంటారా? భర్తను నీకు అప్పగిస్తే నువ్వు విశ్వాసమని, భక్తి నేర్పిస్తావని, ప్రార్థన నేర్పిస్తావని, దేవునితో సావాసం చేసేలాగా సిద్ధం చేస్తావని, విశ్వాసం లేని భర్తను నీకు అప్పగిస్తే, విశ్వాసం లేని భార్య నీకు అప్పగిస్తే నువ్వేమో కాలయాపన చేసి సంవత్సరాలు వృధా చేసి సడన్గా ఈ లోకాన్ని విడిచిన తర్వాత అప్పుడు అంటున్నావు ఆయన పరలోకం వెళ్తాడంటారండి. కాలం అంతా ఏం చేశావు? ఏమండి, దేవుడు నీకు అప్పగించిన కాలం అంతా ఏం చేసావు? వృధా, వ్యర్థము చేసేసావు. ఒక నిప్పుకు మరొక బొగ్గు సమీపింపజేస్తే, లేక బొగ్గుకు నిప్పు సమీపంగా వెళితే నిప్పు బొగ్గవదు కానీ ఆ నిప్పుగానే ఉండి బొగ్గును నిప్పుగా మార్చుద్ది. బొగ్గును నిప్పుగా మార్చుద్ది. విశ్వాసము కలిగిన ఒక వ్యక్తి, భక్తి కలిగిన ఒక వ్యక్తి, భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి, ప్రార్థనాపరురాలైన ఒక వ్యక్తి, ప్రార్థనాపరుడైన ఒక వ్యక్తి ఒక నిప్పుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు బొగ్గు లాంటి భార్య, బొగ్గు లాంటి పిల్లలు, బొగ్గు లాంటి భర్త ఒకవేళ దేవుడు నీకు అప్పగిస్తే వాళ్ళని నిప్పుగా మార్చవలసిన బాధ్యత నీ మీద ఉంది. మా ఆయన మాట వినడండి. ఎన్ని విషయాల్లో వినలేదు? మీ ఆయన మాట వినకుండానే మీ ఆయనకి లోబడ్డావా? మీ ఆయనకి భార్య ధర్మం ఎంట్లో జరిగించినావు? నీ భార్యకు భర్త ధర్మం ఎలా జరిగిస్తున్నావు? లోబడకుండానే, మాట వినకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయా? ఒక భక్తి విషయానికి వచ్చినప్పుడే మాట వినడం లేదా? మనుషుల యొక్క వేషధారణ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనుషుల యొక్క యుక్తి కుయుక్తి దేవుడికి తెలుసు. మనుషులు సాకులు దేవుడికి తెలుసు. సమయం ఉండగానే కాలమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని చెప్తుంది వాక్యము. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు అప్పగించి పిల్లల్ని దేవుడు నీకు అప్పగించి ఒక సంసారాన్ని నీకు అప్పగించి శుభ్రంగా కట్టుకో, శుభ్రంగా ప్రేమించు, మంచిగా ప్రేమించు, మంచిగా కట్టుకో, మంచిగా నడిపించు అని అప్పగిస్తే మరి నువ్వేం చేశావు? మా అమ్మాయి నా మాట వినండి, మా అబ్బాయి నా మాట వినడండి అని నువ్వు చెప్తే నీకు అప్పగించిన పరిస్థితుల్లో మరి దేవుడు నీ గురించి ఏమనాలి? నువ్వు బొగ్గువైతే నీకు అప్పగించిన పిల్లలను నువ్వు బొగ్గుగానే చేస్తావు. ప్రార్థన చేసుకుందాం. ఇది చాలదని నువ్వు అనుకుని నెడలా
మరి ఎక్కువగా నేను నీకు ఇచ్చేందును. సాలదని నువ్వు అనుకుని నా యొద్ద కనిపెడితే, సాలదని నువ్వు అనుకుని నా యొద్ద నువ్వు నిరీక్షిస్తే, ప్రార్థన చేసుకుంటావా? దేవుడు నీకెందుకు అప్పగించినారు? నువ్వు ఆయన్ని మోసం చేస్తావని అప్పగించలేదే. నువ్వు నీకు అప్పగించిన పనిని తృణీకరిస్తావని, భక్తిని తృణీకరిస్తావని నీకు అప్పగించలేదే. నువ్వు నమ్మకమైన వ్యక్తివని ఎరగే. దావీదు దేవుణ్ణి తృణీకరించి భయంకరమైన పాపములో పడిపోయాను. దేవుణ్ణి తృణీకరించి శాపములో పడిపోయినారు. దేవుణ్ణి తృణీకరించి నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము. ప్రభా, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము. కాబట్టి నీ ఇంటి వారికి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దేవుని తృణీకరించిన వారు, బుధవారం తృణీకరించిన వారు, శనివారం తృణీకరించేవారు, ఆదివారం తృణీకరించి వ్యాపారాలకి పరిగెత్తుతూ ఫంక్షన్లకు పరిగెత్తుతున్న వారు తృణీకరించిన వారు కాదా? సదాకాలము యుద్ధమే. ఒకరోజు కాదు, బ్రతికిన కాలమంతా యుద్ధమే. మనిషి దీవెన చేత, దేవుడిచ్చిన వాటి చేత, దేవుడు చేర్చిన, దేవుడు అప్పగించిన వాటి చేత తృప్తి చెందక సదాకాలము యుద్ధములు కోరుకుంటున్నాడు, సదాకాలము శ్రమలు కోరుకుంటున్నాడు, సదాకాలము దుఃఖము కోరుకుంటున్నాడు. మహాగణుడును మహోన్నతుడైన ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి. ఇచ్చిన కొద్ది మాటలు మందరిదెల్ల ఫలింపచేయమని. నమ్మకమైన రాజా, మిమ్మల్ని తృణీకరించి మేము ఎక్కడ నిలబడగలం? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామని. ఇచ్చిన కొద్ది మాటలు మందరిదెల్ల ఫలింపచేయమని. సమీపంగానే ఉంటూ మనుషులు సంఘమును తృణీకరించిన నీ జీవితంలో, నియామక కాలములను తృణీకరించిన మనుషుల జీవితాలు ప్రభా, చెడుతనములోను, పాపములోను, అవిధేయతలోను, అనేక రకాల బంధకాల్లో పడిపోతారని మీ వాక్యం చెప్పుచున్నదే. ఒకసారి దర్శించము, కృప చూపించమని, మీ దీవెన దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ వచ్చిన వారికే నా ప్రభా వచ్చిన వారం కావాల్సిందే. మిగతా వారికి ఇళ్ళు కావాలా ప్రభా? వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి రారా తండ్రి? మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ నడిపింపు దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.